నమస్తే. ఆ కుటుంబం సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఒక లైఫ్‌ని ఇచ్చిందని చెప్పుకోవాలి. లైఫ్ ఇవ్వడం అంటే ఏదో బ్రతకడానికి కాదు, అసలుకి వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకొక 10 మంది బతికేలా చేసిన కుటుంబం అది. అదే నందమూరి కుటుంబం. నందమూరి ఎన్టీ రామారావు గారు చాలామందికి ఆయన ఒక విజనరీ అనుకోవచ్చు, లేదంటే మార్గదర్శి అని కూడా అనుకోవచ్చు. అలాంటి కోవలోకి వస్తారు వైవిఎస్ చౌదరి. అయితే ఆయనకు పలు సినిమాలు చాలా భారీ హిట్ సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. కానీ కొంత గ్యాప్ వచ్చింది, చాలా పెద్ద గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ గ్యాప్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ తో రాబోతున్నాడు వైవిఎస్ చౌదరి. అయితే ఏంటి అంటే మూడవ ఎన్టీఆర్ రాబోతున్నాడు, మూడవ ఎన్టీ రామారావు గారు రాబోతున్నారు. ఏంటి అనుకుంటున్నారా? ఆ వివరాలు ఏందో ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మూడో ఎన్టీఆర్ రాబోతున్నాడు అనేదాన్ని చెప్పాం. సో సాధారణంగా అయితే సీనియర్ ఎన్టీఆర్ అన్న ఎన్టీ రామారావు గారు తెలుసు. ఆయన సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో పలు సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చూస్తూ వస్తున్నాం. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఆయన సీనియర్ అయితే ఇప్పుడు జూనియర్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మనకి RRR కావచ్చు, ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీశాడు. ఆయన వారసుడిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎన్టీఆర్ రాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. దానికి డైరెక్షన్ వైవిఎస్ చౌదరి. ఎందుకంటే వైవిఎస్ చౌదరి గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన బ్యానర్ సంబంధించి కూడా రామారావు గారికి సంబంధించినటువంటి పిక్చర్ని చూస్తూ ఉంటాం. ఆయన ఎంత విధేయుడో మనకు అక్కడ తెలుసు. సో ఇలాంటి సందర్భంలో అసలుకి ఇంకొక ఎన్టీఆర్ అంటే ఎవరు, అసలుకి ఏం చెప్పుకోవచ్చు, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ వివరాలు ఏంటి? ఇప్పుడు ఎన్టీఆర్ అండి, ఇది ఒక చరిత్ర ఎన్టీఆర్ అనేది. కానీ నాకైతే చాలా సందేహాలు ఉన్నాయి. చరిత్రని లిఖించదలుచుకున్నప్పుడు ఏ ఎన్టీఆర్ అంటే ఎలా చెప్తాం? చరిత్రలోకి వెళ్ళిపోతే, చరిత్ర మనం వెనక్కి వెళ్ళిపోతే తరతరాల వాళ్ళకి తెలియాలంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు చరిత్ర చదువుకున్నప్పుడు 2వ జార్జి, 3వ జార్జి ఇలా ఉండేది. వీళ్ళకి నెంబర్లు పెట్టాలేమో, 1వ ఎన్టీఆర్, 2వ ఎన్టీఆర్, 3వ ఎన్టీఆర్ అని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాక కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ అని సంబోధిస్తున్నారు. అంటే నందమూరి తారక రామారావు అంటేనేమో ఈయన అనుకుంటారని ఉద్దేశంతో, అది ఎన్టీఆర్ అంటే ఈయన అనుకుంటారు ఉద్దేశంతో సీనియర్ ఎన్టీఆర్ అని ఆయన మాట్లాడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ అని ఈయన మాట్లాడుతున్నారు. మరి ఈ 3వ ఎన్టీఆర్ని ఎలా పిలవాలి? ఇప్పుడు చరిత్రలో చెప్పాల్సి వస్తే ఆ ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్ అనుకునే ప్రమాదం ఉంది కదా. అది ఎన్టీఆర్ రావడం అనేది వాస్తవం. ఇంతకీ 3వ ఎన్టీఆర్ ఎవరు అనేది మనం చూద్దాం. నందమూరి తారక రామారావు గారికి కొడుకుల్లో హరికృష్ణ గారు, ఆయన చైతన్య రథానికి సారథిగా పనిచేశారు. ఆయనకి జానకిరాము, కళ్యాణరామ్ కొడుకులు. ఆ జానకిరామ్ మనకు చనిపోయారు. ఆ జానకిరామ్ కుమారుడే ఈ నందమూరి తారక రామారావు, ఈ 3వ ఎన్టీఆర్ అనుకోవచ్చు. అంటే నందమూరి వంశంలో 4వ తరం అనుకోవచ్చు, 3వ ఎన్టీఆర్ అనుకోవచ్చు. ఎందుకంటే హరికృష్ణ గారికి ఇంకో కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. అట్లా 3వ ఎన్టీఆర్ రాబోతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దానికి డైరెక్షన్ వైవిఎస్ చౌదరి గారు. అయితే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అప్పట్లో ఆయన లాహిర్లో కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూసాం. సో అదే ప్యాటర్న్లో సినిమాలు ఉంటే ఇప్పుడు ఆకర్షిస్తారంటారా? ఎందుకంటే జనాలు కూడా కొంత వేరియేషన్ కూడా కోరుకుంటారు. చాలా మంది హీరోల్ని లాంచ్ చేసింది వైవిఎస్ చౌదరి గారే. ఎందుకంటే గుడివాడ ఆయన సొంతూరు. ఒక లారీ డ్రైవర్ కొడుకు వైవిఎస్ చౌదరి గారు. అలా వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చి మరి రాఘవేంద్ర గారు, ఆయన గురువు గారు రాఘవేంద్ర గారు, సీతారాముల కళ్యాణం చూతం రారండి, గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్తో అక్కినేని గారి ఫ్యామిలీతో ఆయన సీతారాముల కళ్యాణం చూతం రారండితో డైరెక్టర్ అయినా. కానీ ఎన్టీఆర్ అంటే వేరే మనం గుడివాడ టౌన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం, అక్కడి నుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషను, ఇట్లా వీళ్ళతో ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆయనకున్న అనుబంధం అలాంటిది. అదే కోవలో మరి ఆయన చాలామంది యంగ్ హీరోస్ని పరిచయం చేయటం. కానీ ఎందుకంటే రామ్ ఇవాళ దేవదాస్ సినిమాతో రామ్ పరిచయం చేయడం, కానీ ఆ సీతారాముల కళ్యాణ్ సూతం వారంలో కూడా కొత్త వాళ్ళే. అక్కడ కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకునే దాంతోనే ఉన్నాడు ఆయన. అలా రాముని పరిచయం కానీ, సాయి ధర్మ తేజ్ని పరిచయం చేయడం కానీ, ఇలా చూసుకున్న హరికృష్ణ గారిని సీతయ్యగా ఎవరి మాట వినడంటూ హరికృష్ణ బాడీ లాంగ్వేజ్ తగ్గ పాత్రలు పెట్టుకోవడం కానీ, అలాగే సీతారామరాజు హరికృష్ణతోనూ నాగార్జునతోనూ సీతారామరాజు చేయటం కానీ, ఇట్లా ఈ సినిమాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన వెళ్ళిపోవటం, అభిమానం ఎన్టీఆర్ బొమ్మరిల్లు బ్యానర్ మీద చేసుకుని వచ్చాడు ఆయన సినిమాలన్నీ కూడా. గ్యాప్ అనేది తప్పదు, కొంతమంది గ్యాప్ వస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది మాకు తెలియదు. కానీ మళ్ళీ ఆయన ఇప్పుడు ఈరోజే అఫీషియల్గా ప్రకటించారు. అది ఆయన భార్య యలమంచిలి గీత పేరుతో ఒక బ్యానర్ను స్థాపించారు. న్యూ టాలెంట్ రోర్ అని పెట్టుబడి, అది ఎన్టీఆర్
న్యూ టాలెంట్ ఓవర్ అంటూ ఇవాళ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి నందమూరి తారక రామారావు అనే కొత్త హీరోని పరిచయం చేయబోతున్నాను. ఎన్టీఆర్ వంశంలో 4వ తరం హీరో అంటూ ఆయన ప్రకటించారు. అది ఈ సినిమా విశేషాలు. అయితే వైవిఎస్ చౌదరి గారు సినిమాలకి దూరంగా ఉన్న దర్శకత్వంలో ఆయన మొత్తం ప్రతి సినిమాని కూడా ఖచ్చితంగా ఫస్ట్ డేనే వచ్చి ఆయన ఫ్యామిలీతో పాటు చూస్తుంటారని చెప్పేసి కొన్ని వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి ఒక సినిమాలు ఏ రకంగా ఉండాలి ఏంటి అనేది అభిరుచి కూడా ఉంది కాబట్టి రానున్న సినిమా ఏదైతే వైవిఎస్ చౌదరి గారి దగ్గర నుంచి వస్తుందో అది ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయ్యే అవకాశం ఉందంటారు. వైవిఎస్ చౌదరి గారిలో మంచి అబ్జర్వేషన్ ఉంది. ఎందుకంటే మేము సినిమాకి వెళ్తాం కదా, ఐమాక్స్కి ఫెస్టివల్కి వేసినప్పుడు ఐమాక్స్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కనిపిస్తాడు ఆయన. కంపల్సరీగా ఐమాక్స్కి వచ్చేస్తాడు. అది చెత్త సినిమా అయినా హిట్ సినిమా అయినా ఏ సినిమా అయినా వైవిఎస్ చౌదరి అటెండెన్స్ ఉండాల్సిందే అక్కడ. ఆయన రావడమే కదా, ఆయన భార్యని వాళ్ళ అమ్మాయిని పాపను కూడా తీసుకొస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూలు భయ ఏంటి పరిస్థితి అనుకుని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా హిట్టా ఫట్టా, ఎందుకు ఇది అవుతుంది దాని అనాలిసిస్ కూడా అక్కడ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటర్వ్యూల్ మన టైంలో కూడా ఆ చౌదరి గారితో కూర్చొని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. జర్నలిస్టులు అందరూ కూడా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అట్లా వేరే డైరెక్టర్లతో అంత ఇదిగా ఉండదు. కానీ చౌదరి గారు ఏంటంటే అక్కడ జర్నలిస్టులతో బాగా కలిసిపోవడం కానీ ఐమాక్స్ దగ్గరే కలవడం, అక్కడ దాని మీద సినిమా గురించి అనాలిసిస్ చేయడం, అందువల్ల అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన. ఏ డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు, సినిమా ఫ్లాప్ అయినా కానీ ఎందుకు ఫ్లాప్ అయింది, ఆ అనాలిసిస్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఏది హిట్ ఏది ఫ్లాపు, ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనే అనాలిసిస్లో ఆయన ఈసారి చేయబోయే సినిమా మరి ఎన్టీఆర్ 4వ తరం ఆ హీరోకి ఒక మంచి హిట్ ఇస్తాడని నేనైతే అనుకుంటున్నా. అయితే సాధారణంగా అన్న ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత హరికృష్ణ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి చాలామంది చూస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీతో ఉండేటువంటి ఒక బంధం కావచ్చు అవన్నీ కూడా తెలుసు. అదే కాక హరికృష్ణ గారితో కూడా ఆయన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక మళ్ళీ మరో ఎన్టీఆర్కి సంబంధించి చూసుకుంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఏమంటారు? అంటే ఎన్టీఆర్ పేరు అయితే ఎన్టీఆర్ పేరులాగా ఉందండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయని అనుకోలేదు ఎవరు. ఎందుకంటే రామాయణ సినిమా అప్పుడు మళ్ళీమాల ఎంఎస్ రెడ్డి గారు చేసినప్పుడు బాలరామాయణం అప్పుడు పోలికలు ఎన్టీఆర్ లాగా అనిపించాల. కానీ ఉషాకిరణ్ మూవీస్తోనే ఎన్టీఆర్ సినిమా హీరోగా స్టార్ట్ అయింది. అది నిన్ను చూడాలని సినిమా. ఆ సినిమా అప్పుడు చూస్తే అందరూ కూడా, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది, గాంధీ అనే కొంత ఆయన ఉంటాడు, ఆయన కేబుల్ ఆపరేటర్స్ చేస్తుంటాడు ఇక్కడ. ఆ సితార కవర్ పేజీ ఎన్టీఆర్ ఫోటో వచ్చినప్పుడు చూసి ఈయన స్టార్ హీరో అవుతాడని చెప్పాడు. మొదటి సినిమాతో చెప్పాడు ఆయన. అంటే పోలికలు చూసిన తర్వాత, అంటే పోలికలు చూస్తే అయిపోతారని చెప్పలేం కదా, టాలెంట్ ఉండాలిగా. ఆ టాలెంట్ జూనియర్ ఎన్టీఆర్లో ఉంది కాబట్టి ఆయన రాగలిగాడు. మరి ఇప్పుడు మన కొత్త హీరో, కొత్త నందమూరి తారక రామారావు, ఈయన ఎలా ఉంటాడు, ఈయన టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవాలి. మనిషి ఎలా ఉన్నా నటన పరంగా నిరూపించుకోగలిగితే సక్సెస్ అయిపోయినట్టేనండి. అది అయితే సీనియర్ ఎన్టీఆర్ అంటున్నాం, జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం. మరి ఇప్పుడు ఈ ఎన్టీఆర్ అనాలేమో, కొత్త ఎన్టీఆర్ అనాలా లేదా మరో ఎన్టీఆర్ అనాలా? కొత్త ఎన్టీఆర్ అనాలో, లేకపోతే జూనియర్ ఇంకేమన్నా ఉందా, సబ్ జూనియర్ ఎన్టీఆర్ అనాలో, లేదా స్క్రీన్ పైన దేంతో పలకరిస్తారనేది చూడాలి. లేకపోతే వీళ్ళకి నెంబర్లు పెట్టడం బెటర్. ఎన్టీఆర్ 2, ఎన్టీఆర్ 3 అలా పెట్టాలి. సీనియర్ ఎన్టీఆర్ గారికి అట్లా పెట్టకూడదు మనం, ఎందుకంటే ఆయన అవమానించినట్టు. అది అసలు సీనియర్ ఎన్టీఆర్ అని అనడం కూడా తప్పు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైవిఎస్ చౌదరి గారు చాలా కాలం తర్వాత రాబోతున్నారు. ఒక మంచి సినిమాతో రావాలని, మంచి హిట్ కొట్టాలని, ఎన్టీఆర్ అనే పేరుకి మంచి సార్థకత తీసుకురావాలని అయితే కోరుకుందాం. నమస్తే.